ఇజ్రాయెల్ జరుపుతున్న పేరులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులను సంప్రదించాలని స్పష్టం చేసింది. లొకేషన్లు, మొబైల్ నంబర్లను పంచుకోవాలని నిర్దేశించింది. కాగా ఇరాన్లో మన విద్యార్థులు సహా 10,000 మంది భారత పౌరులు ఉన్నట్లు అంచనా. వారిని ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలించనున్నారు. ఇప్పటికే 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ టెహ్రాన్ నుంచి బయలుదేరింది. అటు ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు ఉండగా 6,000 మంది తెలంగాణ నుంచే ఉన్నట్లు సమాచారం.